పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు తృతీయ ఖండము. ఈ విధముగా ఎప్పుడైతే ఆ యొక్క ఇంద్రుడు వాయుదేవుని పంపించాడు, వీరి యొక్క ఆ తేజం ఏమిదో చూసి రమ్మని చెప్పి అక్కడికి తదభ్యద్రవతుం తదభ్యవదతుం కోసీతి వాయుర్వా అహమస్మీతి అబ్రవీత్తు మాతరిశ్వావాం అహమస్మీతి అని మనం చెప్పుకున్నాం. ఈ విధముగా ఆ వాయువును, ఆ వాయుదేవుడు ఆ యొక్క తేజస్వరూపుడైనటువంటి ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని అడిగాడు, నీవెవరవు అని అడిగాడు. నా పేరు వాయుదేవుడు అని అతడు చెప్పాడనమాట. వాయువు వానాత్తు గమనాత్తు గంధనాత్తు వా వాయు అని చెప్పినారు. కాబట్టి ఒక పుష్పం ఒక దగ్గర ఉన్నదంటే ఆ పుష్పం యొక్క పరిమళాన్ని వాయువు ఏం చేస్తుంది, తీసుకొని పోతుంది. అందుచేత ఆ ప్రకారముగా వాయువని పేరు. మాతరిశ్వ అంటే మాతరి అంతరి, క్షిస్వ యతతి. కాబట్టి ఆ యొక్క ఆకాశములో కూడా వాయువు ప్రసారం చేసినటువంటిది మాతరిశ్వ అని ఈ ప్రకారముగా వాయుదేవునికి పేర్లు చెప్తూ, ఇప్పుడు తస్మిన్ త్వయి కిం వీర్యమిత్యపీదం సర్వం ఆదదేయం యదిదం పృథివ్యామితి. తస్మిన్ అట్టి నీయందు మాతరిశ్వ అని చెప్పినావు, ఆ ప్రకారముగా వాయుదేవుడు అని చెప్పినావు. ఈ విశేషములతో కూడిన నీ యందు కిం వీర్యం, నీ యందు శక్తి సామర్థ్యము ఏమున్నది. తత్తేజ, ఆ దివ్య తేజమైనటువంటి ఆ తేజము ఆ వాయువుని అడిగాను. అప్పుడు వాయుదేవుడు చెబుతూ ఉన్నాడు, పృథివ్యాం యదిదం, ఈ భూమండలమందు ఏ ఈ సకల వస్తు జాతము కలదో, తతు ఇదం, కాబట్టి ఆ సకల వస్తు జాతమంతా కూడా ఆదదీయం, నేను ఎగరగొట్టగలను. అంటే అర్థం ఏమిటి, గాలి వస్తే ఎగిరిపోతాయి కదన్నీ, ఆ ప్రకారముగా ఆ వస్తు జాతమంతా కూడా నేను ఎగరగొడతానని చెబుతున్నారు. అబ్రవీత్తు అని వాయువు బదులు పలికెను. ఇదం సర్వమపి ఆదదీయం గృహీయాం, అంటే ఈ వస్తువైనా సరే నేను గ్రహిస్తాను అన్నటువంటి శక్తి చూపెట్టారు. ఎవరు? వాయుదేవుడు. యదిదం పృథివ్యాం ఇత్యాది. ఈ విధముగా ఎప్పుడైతే ఆ వాయుదేవుడు తన శక్తి సామర్థ్యాన్ని చెప్పినాడో, తస్మై తృణం నిదధౌ ఏతత్ దాధస్వేతి తదుపప్రేయాయ సర్వజవేనం తన్న శశాకా దాతుం సతత ఏవ నివవృతే నైతదశకం విజ్ఞాతం యదేతద్యక్షమితి. తస్మై తృణం నిదధావేతధాధస్వేతి తదుపప్రేయాయ సర్వజవేన తన్న శశాకా దాతుం సతత ఏవ నివవృతే నైతదశకం విజ్ఞాతం యదేతద్యక్షమితి. తస్మై తృణం నిదధౌ తథా, ఆ ప్రకారముగా ఆ దివ్య తేజం ఎప్పుడైతే వాయువు శక్తిని చెప్పినారో వెంటనే ఏతత్ ఆధత్స్వాం, తస్మై ఆ వాయుదేవునికి ఒక తృణం అన్నమాట. ఎలాగైతే మొట్టమొదట అగ్నిదేవుని యందు ఒక గడ్డిపూచ ఉంచి ఆ దానిని తగలబెట్టని చెప్పినారు, ఆ ప్రకారమే వాయుదేవుని యందు అతని ఎదుట్లో ఒక గడ్డి పరకను ఉంచి దీనిని ఎగురుగొట్టు అని చెప్పినారు. సహా వాయువు తతు ఆదాతం, ఆ గడ్డిపూచను ఎగురుగొట్టుటకై, ఆ తృణమును అక్కడి నుండి పైకి లేపుటకై సర్వజవేన ఉపప్రేయాయాం, మంచి తన శక్తితో కూడా ఆ గడ్డి పైన ఒక్కసారి దుమికినాడనమాట, ఒక్కసారి ఉరికినమాట. తతు ఆదదాతం నశశాక, ఆ గడ్డిపోచ ఉందా అది కనీసం ఒక
ఆవగింజంతైనా కదలలేకపోయినాడు. ఆ గడ్డిపోచని ఒక ఆవగింజంతైనా కదలలేకపోయినాడు. ఎవరు? వాయుదేవుడైనమాట. సహా ఆ వాయువు తదేవా ఆ దివ్య తేజము నుండి నివృతే మరణం. ఎక్కడికి? ఆ దేవతల దగ్గరికి మరలా వాపసు వెళ్ళానన్నమాట. ఎతు ఏతదక్షం ఈ దివ్య తేజం ఏమి నేను మాత్రం నవిజ్ఞాతం, ఈ తేజం ఏమో కానీ నేను కొద్దిగా కూడా దీని విషయం తెలుసుకోలేకపోయినాను. ఎందుకు అంటే నాకు ఎంత శక్తి సామర్థ్యం ఉందో లోకులందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ యక్షుడు అక్కడ పెట్టినటువంటి చిన్న గడ్డిపోచ మాత్రం నేను కదలలేకపోయినానంటే ఇతడు సామాన్యుడు కాదు, ఇతడెవడో గొప్పవాడు అని గుర్తించి ఎరుగుజాలనైతిని అని తన చేతగానితనాన్ని ఆ యొక్క అంగీకరించిందనమాట. ఎదిదం సర్వమపి ఆదదీయం గృహీయాం ఎదిదం పృథివ్యాం ఇత్యాది. ఈ విధముగా ఇక మహాబలవంతులైనటువంటి అగ్నిదేవుడు వాయుదేవుడు ఎప్పుడైతే ఆ యొక్క దివ్య తేజాన్ని తెలుసుకోలేము మేము అని చెప్పినారో ఇంక సామాన్యమైన మిగతా దేవతలు విషయం చెప్పాలా? ఇక అనుకున్నాడు ఇంద్రుడు. ఇక ఈ విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అధేంద్రమభ్రువన్ మగవన్ ఏతద్విజానీహిం కిమేతద్యక్షమితి తథేతిం తదభ్యద్రవతు తస్మాత్ తిరోదధేం. అధేంద్రమభ్రువన్ మగవన్ ఏతద్విజానీహిం కిమేతద్యక్షమితి తథేతిం తదభ్యద్రవతుం తస్మాత్ తిరోదధేం. అథ పిమ్మట అనంతరం దేవాహ దేవతలందరూ కూడా ఆలోచించారు. మరి ఇటువంటి దివ్య తేజాన్ని తెలుసుకోవడానికి మేమందరం కూడా అసమర్థులమే, మా వలన అది ఎప్పుడూ తెలియబడదు. ఎందుకంటే మా శక్తి సామర్థ్యాలు మాలో ఎంతున్నాయో అంతవరకు ప్రయోగించినాము. ఆ శక్తి సామర్థ్యాల ద్వారా ఆ దివ్య స్వరూపాన్ని మేము తెలుసుకోలేకపోయినామని ఒప్పుకున్నారు. ఒప్పుకొని అంటున్నారు వారందరూ కూడా, హే మఘవన్, ఏ ఇంద్ర, ఏతత్ యక్షం, ఈ మహా తేజస్ సంపన్నమైనటువంటి ఈ యక్షుడు ఏమిటో కానీ ఇది ఏమి ఉండును? ఇది ఒక విశేషము, ఏది చెప్పడానికి అలవు కాకుంటున్నది. ఏతత్ విజానీహిం, ఇంకా మా తరం కాబట్టి తమరే వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకొని మాకు చెప్పవలసిందిగా అని వారందరూ కూడా ప్రార్థించారన్నమాట. ఇంద్రం అబ్రువన్, ఇంద్రుని గూర్చి ఈ ప్రకారముగా చెప్పారు. తథా ఇతి, ఇంద్రుడు అన్నాడు, మీరు చెప్పినట్లుగా నేనే ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళి ఆ దివ్య స్వరూపాన్ని తెలుసుకొని వస్తానని బయలుదేరాడు. బయలుదేరి తదభ్యద్రవతు, ఆ దివ్య తేజం ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళాడు. తత్తు, ఆ దివ్య తేజము తస్మాత్తు, ఆ ఇంద్రుని ఎదురుగా మరలేదు. ఏమైంది? తిరోదధే, వెంటనే అంతర్ధానమైపోయిందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా భాష్యకారులు చెప్తున్నారు. అద ఇంద్రం అబ్రువన్ మఘవన్ ఏతద్విజానీహి ఇత్యాది పూర్వవత్తు. పూర్వమంత్రంలో ఏ విధంగా అయితే చెప్పినారో అదేవిధంగా దీనికి అన్వయం చేసుకోమని చెప్పితిరి. ఇంద్రః అంటే పరమేశ్వర, మఘవాన్ బలవత్వాత్తు. మఘవాన్ అంటే ఏమిటి? బలవత్వాత్తు, బలవంతుడు కాబట్టి అతనికి మఘవాన్. ఇంద్రుడంటే ఆ పరమేశ్వరుని యొక్క అంశ. తథేతి తదభ్యద్రవతు తస్మాత్ ఇంద్రాత్తు ఆత్మ సమీప గతాత్తు తద్బ్రహ్మాం తస్మాత్ తిరోదధే. తిరోభూతం ఇంద్రత్వాభిమానః అతితరాం నిరాకర్తవ్యమితి సంవాదమాత్రమపి. ఇంద్రునికి ఆ అహంకారం పోవాలని అప్పుడే వెంటనే ఆ యొక్క యక్షుడు అంతర్ధానమైపోయినాడన్నమాట. ఎందుకు అంటే మొట్టమొదట ఆ అహంకారము అనేది మనకి ఆత్మజ్ఞానము కలుగుకుంటా చేస్తున్నదన్నమాట.
కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం పొందాలి అంటే మొట్టమొదట అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి కర్తృత్వాభిమానాన్ని వదులుకోవాలన్నమాట. ఎవరైతే ఆ కర్తృత్వాభిమానం వదులుతారో వారికే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగిన వారికే ఇది ఆత్మ, ఇది అనాత్మ అన్నటువంటి విచారణ ధీశక్తి వస్తుందన్నమాట. ఎవరికి ధీశక్తి వచ్చినదో వారు ఆత్మానాత్మ విచారణ చేస్తూ అనాత్మ పదార్థాన్ని తృణము వలె విడిచిపెట్టి ఆత్మ పదార్థాన్ని చక్కగా స్వీకరిస్తారు. ఎప్పుడైతే ఈ ఆత్మ పదార్థ అవగాహన వస్తూ ఉన్నదో అప్పుడు అహంకార రాహిత్యము కలిగినదని మనం భావించాలన్నమాట. కాబట్టి ఇంద్రుడికి ఎప్పుడైతే ఇంద్రత్వాభిమాన ఆ నేను ఇంద్రుడును, నేను గొప్పవాడను అన్నటువంటి అభిమానం ఇంకా వదలలేదు. కాబట్టి వెంటనే ఆ యొక్క యక్షస్వరూపంలోని పరబ్రహ్మ తిరోదదే అంతర్ధానమైపోయిందన్నమాట. ఈ ప్రకారముగా అంతర్ధానమై సాం తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామాం బహుశోభమానం ఉమాం హైమవతిం తాగుంహోవాచ కిమేతద్యక్షమితి సా తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామాం బహుశోభమానాం ఉమాం హైమవతీం తాగుంహోవాచ కిమేతద్యక్షమితి సహా అతడు తస్మిన్ ఆ ఆకాశేవ శూన్యములో బహుశోభమానాం చాలా ప్రకాశమానముగా అందముగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రియం హైమవతీం ఆ యొక్క బంగారు రూపముతో గల ఆ యొక్క హిమవంతుని కుమార్తె ఉమాం పార్వతీదేవిని ఆ జగామా చూచి దగ్గరికి వెళ్ళాడనమాట. తాం ఆమెను ఏ తత్తు ఈ యక్షం అద్భుతమపి ఎవరని అడిగాడు. కాబట్టి అటువంటి దివ్యశక్తిని తెలుసుకునే శక్తిని వేదమాత మనకి అనుగ్రహించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.